హాయ్ అండి. కోడిగుడ్డు మిరుం చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్: ఎండుమిరపకాయలు, చింతపండు, ధనియాలు, జీలకర్ర, పట్టా మొగ్గ, మిరియాలు, వేరుశనగపప్పు, పచ్చెనగపప్పు, తెల్లగడ్డ, అల్లం. ఇవన్నీ బాగా వేపుకొని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం నీళ్ళు వేసుకొని ఇప్పుడు ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు నూనెలో వేపుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిందాక నూనెలో వేపుకోవాలి. ఇలా బాండలకి అతుక్కోకుండా చిన్నగా వేపుకొని సైడ్ తీసి పెట్టుకోవాలి. తర్వాత ఆ నూనెలోనే ఆవాలు, జీలకర్ర వేసి అవి కొంచెం చిటపటా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్, ఎర్రగడ్డలు బాగా ఎర్రగా వేగిన దాకా వేగించుకోవాలి. తర్వాత 2 టమాటాలు సన్నగా తరిగి అవి కూడా వేసి బాగా పచ్చివాసన పోయిందాక ఎర్రగా వేగిందాక వేగించుకోవాలి. అవి అడుగంటకుండా మాడకుండా బాగా వేగించుకోవాలి. నూనె బాగా పైకి తేలిందాక వేగించాలి. ఇప్పుడు మనం మిక్సీకి వేసి పెట్టుకున్న పేస్ట్ మొత్తం రెడీ చేసి పెట్టుకోవాలి. ఇవి వేగిన తర్వాత కరివేపాకు 2 రెప్పలు వేసి వేగనివ్వాలి. ఇప్పుడు మిక్సీలో మనం చేసి పెట్టుకున్న పేస్ట్ మొత్తం వేసి బాగా కలపాలి. దీంట్లో కొంచెం పసుపు, కొద్దిగా 1 టీ గ్లాస్ నీళ్ళు పోసి బాగా కలిపెట్టాలి. మంట కొంచెం సిమ్లో పెట్టి కలిపెట్టండి, లేదంటే అడుగు మాడిపోతుంది. ఉప్పు సరిపోయిందా లేదా చూసి కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం వేపి పెట్టుకున్న నూనెలో వేపి పెట్టుకున్న కోడిగుడ్లు దీంట్లో వేసి బాగా కలిపెట్టండి. కోడిగుడ్లకి ఘాట్లు పెట్టండి కొంచెం చాకుతోటి. అంటే కాసేపు ప్లేట్ పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత అడుగంటకుండా 2-3 సార్లు ఇలా కలిపెట్టుకోండి. అంతేనండి, కోడిగుడ్డు మిరుం చాలా సింపుల్గా అయిపోతుంది.